హౌ సీరియస్ ఇస్ ద రిస్క్ ఆఫ్ ద డిహైడ్రేషన్ ఆఫ్ చిల్డ్రన్స్, అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటారు? ఇట్ ఈస్ సమ్టైమ్స్ వెరీ సీరియస్ అండి. చాలా మందికి మైల్డ్ డిహైడ్రేషన్ ఉంటుంది, బట్ సివియర్ డిహైడ్రేషన్ లోకి పోయిన వాళ్ళు ఒక్కొక్కసారి మనము సమ్టైమ్స్ ఇట్స్ డెత్ రిస్క్ కూడా ఉంటుంది. సో డిహైడ్రేషన్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అండ్ మోడరేట్ మనం ఒక్కోసారి ఫ్లూయిడ్స్ తోని, ఓరల్ ఫ్లూయిడ్స్ తోని మేనేజ్ చేయొచ్చు. సివియర్గా ఉంటే ఐవి ఫ్లూయిడ్స్. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ వరల్డ్ లో తీసుకుంటే థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డయేరియా ఇల్నెస్, మెయిన్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో సమ్మర్కి వచ్చేసరికి డీహైడ్రేషన్ మనం సరిగా దాన్ని ట్రీట్ చేయకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది మన బాడీలో. సోడియం ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ మనకు తగు మోతాదులో మనం రీప్లేస్ చేయలేకపోతే మనకు ఫిట్స్ రావచ్చు. ఎలక్ట్రోలైట్స్ మనకు బాడీకి, మజిల్స్కి, నరాలకి చాలా ఇంపార్టెంట్. అది మనం తగు విధంగా మనం డీహైడ్రేషన్ ట్రీట్ చేయకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. అలాగనే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు. డీహైడ్రేషన్ మనం సరిగా ట్రీట్ చేయకపోతే లో బ్లడ్ వాల్యూమ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది మనకి. తర్వాత హీట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ ఫిట్స్ రావచ్చు బికాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, హీట్ స్ట్రోక్. ఇవన్నీ సీరియస్ ఇల్నెసెస్ అండి.